కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లో కోఆప్షన్ సభ్యుల ఎన్నికలు గోప్యంగా నిబంధనలు పాటించకుండా నిర్వహిస్తున్నారని మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ తీవ్రంగా విమర్శించారు. మున్సిపల్ చట్టాల ప్రకారం అభ్యర్థుల వివరాలు, అర్హతలు, కేటగిరీలను ముందుగానే ప్రకటించాల్సి ఉన్నప్పటికీ అధికార యంత్రాంగం పూర్తిగా విస్మరించిందని పేర్కొన్నారు. 66 మంది ఎన్నికైన కార్పొరేటర్లను పక్కనబెట్టి ఎన్నికలు జరపడం ప్రజాస్వామ్యాన్ని అవమానించడం అని అన్నారు. బీజేపీ ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని, ఎన్నికల ప్రక్రియను పార్టీ అంతర్గత వ్యవహారంలా మార్చిందని ఎద్దేవా చేశారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్పై కూడా విమర్శలు చేస్తూ ప్రజలకు పారదర్శకత లేకుండా నిర్ణయాలు తీసుకోవడం తగదని అన్నారు. మున్సిపల్ యాక్ట్ ప్రకారం మైనారిటీలకు, ప్రాతినిధ్యం లేని వర్గాలకు అవకాశాలు కల్పించాల్సి ఉండగా వాటిని పట్టించుకోలేదని ఆరోపించారు. పూర్తి అభ్యర్థుల జాబితా విడుదల చేయకపోవడం వెనుక లోపాలు బయటపడతాయనే భయం ఉందని వ్యాఖ్యానించారు. హుటాహుటిన ఎన్నికలు నిర్వహించడం ప్రజాస్వామ్యాన్ని కించపరచడమేనని పేర్కొన్నారు. అర్హత లేని వారిని ఎన్నుకుంటే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని, అవసరమైతే ఉద్యమానికి దిగుతామని హెచ్చరించారు. అలాగే జిల్లా కలెక్టర్, మున్సిపల్ కమిషనర్లు పారదర్శకంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు. చేస్తుంది అనే విషయాన్ని ఈరోజు కరీంనగర్ నగర ప్రజలకు, జిల్లా ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు తెలిసే విధంగా ఈరోజు పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కోఆప్షన్ ఎన్నికలని నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. కోఆప్షన్ ఎన్నికల్లో చాలా స్పష్టంగా రాయడం జరిగింది. ఏంటంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏ రకంగా బిహేవ్ చేయాలి, ఏ రకంగా ముందుకు పోవాలనేది. దానికి అనుగుణంగా ప్రొసీజర్ నంబర్ 6 ఇది చట్టంలో ఉన్నది, మేము చెప్పింది కాదు. వాళ్ళు ఏమన్నారంటే, ఆ చట్టం ఏం చెప్తుందంటే, మీరు అందరి దగ్గర అప్లికేషన్ తీసుకోండి, తీసుకున్నాక వెంటనే 7 రోజులలో 7 days లో వాటిని స్క్రూటినీ చేయండి. స్క్రూటినీ చేసినాక వెంటనే 3 రోజుల లోపల అయితే మీరు నోటీస్ బోర్డులో పెట్టాలి, లేకపోతే తెలియపరచాలి బహిరంగంగా పేర్లతో సహా. ఎవరు ఏ ఏ కేటగిరీలో పోటీ చేస్తుండ్రు. జనరల్ 2 ఉన్నాయి, మహిళా 1 ఉంది. మైనార్టీలో 2 ఒకటిలో 2లో మహిళా 1 ఉంది, జనరల్ 1 ఉంది. ఈ రకంగా మీరు ప్రకటించవలసిన ఉంది. అయితే నోటీస్ బోర్డు ఆ బహిరంగ ప్రకటన పేర్లతోటి ఎక్కడ కూడా ఒక్క కాడ కూడా వీళ్ళు ప్రకటించింది లేదు. వెంటనే యుద్ధ ప్రాతిపదికంగా ఏదో భయపడి గజగజ వనికి వాళ్ళ మీద నమ్మకం లేక, ఓట్లు పడతాయా పడాయా అనే ఒక భయం, గుబులు, అభద్రతా భావం, ఇవన్నీ కలుపుకొని హుటాహుటిన ఎజెండాను సర్క్యులేట్ చేయడం. అది కూడా 3 clear days ఉండాలి. దాన్ని 48 గంటల వరకే ఉంటుంది. సరే, అది ఎలాగో ఇవ్వకున్నా పర్లేదు, కానీ దాంతో పాటు ఎవరు ఏ కేటగిరీలో ఉన్నారు, జనరల్లో ఎవరున్నారు, మహిళలో ఎవరున్నారు, ఎంతమంది నామినేషన్ చేసిన వాళ్ళ పేరు, తండ్రి పేరు, వాళ్ళ వయసు, వాళ్ళ ఊరు, మరి ఓటర్ లిస్ట్ పేరుందా లేదా, వాళ్ళ మీద కేసులున్నాయా లేదా, అవన్నీ ఏం చూడకుండా ఒక్క పేరు కూడా డిస్క్లోజ్ చేయలేదు ఈ రోజు వరకు కూడా. ప్రధాన పత్రికలలో, మిగతా పత్రికలు అన్నిట్లలో 46 మంది నామినేషన్ వేసినని మా పేపర్ల ద్వారా తెలిసింది. ఒక గౌరవ కార్పొరేటర్లో 66 మందికి బేకూప్ చేసేందుకు ఇది మీరు ఎజెండాలో. ఎవరు ఏ కేటగిరీ లేరు, ఎవరు ఏ కేటగిరీకి నామినేషన్ వేసిండ్రు, ఎవరు ఏ కేటగిరీలో స్క్రూటినీలో పోయినరు, ఎవరెవరన్నా వద్దనుకున్నారా, పొరపాట్లతో ఏమైనా రిజెక్ట్ అయినా అవి తెలియపరిచిన బాధ్యత ఈరోజు కమిషనర్ గారిపై ఉంది. అలాగనే ఈ మున్సిపాలిటీ యాక్ట్ చట్టం ప్రకారం కలెక్టర్కున్న పవర్స్ ను కూడా ఈరోజు మేము గుర్తిపెడుతున్నాం. మీరు దయచేసి మీ పవర్స్ ను యూజ్ చేస్తలేరు. మరి కౌన్సిల్ ఎన్నికలంటే అదేదో బీజేపీ పార్టీ సమావేశం పెట్టుకొని చేతులెత్తుకుంటే అయిపోయాయి కదా, అక్కడనే చేతులెత్తుకుంటే అయిపోయాయి కదా. వీళ్ళకి ఎత్తులు అయిపోయిందని ఓ లిస్టు పంపితే అయిపోయాయి. దానికి మీటింగ్ పెట్టుడు, దానికి ఓ రద్దార్థం చేసుడు, ఇవన్నీ కూడా అక్కర్రానిగా బిహేవ్ చేస్తున్నా. నేను ఒకటే ఒక మాట బండి సంజయ్ గారిని అడగదలుచుకున్నా. మీరు ఎప్పుడు కూడా ధర్మం అంటారు,
ధర్మం అంటే ఏంది? చట్టాన్ని గౌరవించాలి, మున్సిపల్ యాక్ట్ గౌరవించాలి, ఇది ధర్మం. మీరు చట్టాన్ని గౌరవించరు. కార్పొరేటర్లు ఎవరికి తెలియదు ఇప్పటిదాకా. ఎంతమంది నామినేషన్ వేసారు సంఖ్య తప్ప, అది పేపర్ ద్వారా తెలిసిందే. మరి ఇందులో ధర్మం ఉందా? ధర్మం ఉందా అని అడుగుతున్నాను. మిమ్మల్ని చూసే కదా ఓట్లేసారు, నా ముఖం చూసి ఓటేమన్నావు కదా, మరి మీ ముఖం చూసి ఓటేసారు కదా. ముఖ్యంగా ఇంకో విషయాన్ని చెప్తున్నా. నిన్న రామగుండంలో ఎలిజిబిలిటీ లేకపోతే కోఆప్షన్ కు వాళ్ళు స్వయంగా పేపర్ల ద్వారా వాయిదేశారు. ఎన్నికలలో ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు దరఖాస్తు చేసుకోలేదు కాబట్టి మేము మళ్ళీ వాయిదెత్తున్నామని. ఇది పేపర్ రామగుండంకి వెళ్ళి వచ్చింది. ఇది నాకు వాట్సాప్ ద్వారా వచ్చింది కాబట్టి మీకు అందరికి కూడా షేర్ చేసుకుంటున్నా. సో దీంట్లో కూడా ఎజెండాలో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది ఏంటంటే, మైనార్టీ కోఆప్షన్ సభ్యులు కనుక ప్రాతినిధ్యం లేని కులాలు ఏవైతే ఉంటాయో, ఉదాహరణకు మైనార్టీలలో 5 వస్తాయి. ముస్లింలు, సిక్కులు, క్రిస్టియన్లు, బుద్ధులు, జైన్స్, ఈ 3 కులాలలో 5 కార్పొరేషన్ లో ప్రాతినిధ్యం లేని కమ్యూనిటీని ఎన్నుకోవాలని చాలా స్పష్టంగా ఈ రోజు ఎజెండాని రాసిండ్రు. దయచేసి వాళ్ళే రాసింది. ఏంది? మున్సిపాలిటీ యాక్ట్ 2019 నెంబర్ 11 ప్రకారం అండర్ సబ్సెక్షన్ 2(3) చాలా స్పష్టంగా పొందపరిచిండ్రు. ప్రాతినిధ్యం లేని వాళ్ళు కనుక నామినేషన్ వేయకపోతే వాళ్ళని చైతన్యవంతులు చేసి మళ్ళీ వాళ్ళతో నామినేషన్ వేయించుకోవాలి. అందుకే రామగుండంలో ఈరోజు వాయిదా వేయడం జరిగింది. రామగుండంలో మున్సిపల్ కార్పొరేషన్, కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్, అక్కడున్న చట్టం ఒకటే, ఇక్కడున్న చట్టం ఒకటే. అక్కడ చట్టానికి డిఫరెంట్, ఇక్కడ చట్టానికి డిఫరెంట్ ఉందా? లేదు. ఎందుకు లేదంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఈ ఉన్న పేర్లలో మేము చేతులు ఎత్తుకొని దండని పోవాలి. ఒకవేళ కనుక ముందే లిస్ట్ కనుక ఇస్తే ఎలిజిబిలిటీలు తెస్తాయి. మరి నిజంగా మాట్లాడే వాళ్ళకి వేసిండ్రా, లేదా మాటలు వచ్చే వాళ్ళు పోటీ చేస్తుండ్రా? ఏ రకంగా ఎవరు చేస్తున్నారు పోటీ? వాళ్ళ వయసు ఎంత, వాళ్ళ ఊరేది, వేరే ఊరిలో తీసుకొచ్చి నామినేషన్ వేపిస్తుండ్రా? అవన్నీ మాకు చెప్పాలి కదా. ఓటర్ కార్డు ఈ నంబర్ ఉంది కరీంనగర్ నగరంలో, ఈయనకు ఓటు ఉందని. విలీన గ్రామాల గ్రామ పంచాయతీ కానీ ఈయనకు ఓటు ఉంది, మాకు ఎట్లా తెలవాలి? అంటే 11 కొట్టంగా రేపు మీటింగ్ పెట్టాలి, మీటింగ్లో చేతులు ఎత్తాలి, వెళ్ళిపోవాలి. అదేదో దయచేసి సంజయ్ ఇక్కడ కాదు మీటింగ్ పెట్టుకొని మీ పార్టీ ఆఫీసులో పెట్టుకొని అక్కడే చేతులు ఎత్తుకుంటే అయిపోయి. కమిషనర్ గారు అక్కడికి వెళ్తారు, కమిషనర్ గారు ఆడికి వచ్చి చేతులు ఎత్తే రాసుకుంటారు, అయిపోద్ది కదా. ఇక మిగతా కాంగ్రెస్ పార్టీ ఎందుకు, బీఆర్ఎస్ పార్టీ ఎందుకు, మజ్లిస్ పార్టీ ఎందుకు, కార్పొరేటర్లకు ఉన్న గౌరవం ఎందుకు? పాత్రలకు తెస్తే 46 మంది వేసిరని, కానీ కార్పొరేటర్ తెలియదు. ఎంత అన్యాయం, ఎంత దుర్మార్గం! చట్టాన్ని అగౌరవపరుస్తూ, చట్టానికి విలువ లేకుండా ఇటు మున్సిపాలిటీ యాక్ట్ కానీ రాజ్యాంగం హక్కు మాకు ఇచ్చింది. ప్రజలతో ఎన్నుకోబడ్డాం మేము. ప్రజలతో ఎన్నుకోబడ్డాలో కూడా మీరు లిస్టు పంపకపోతే ఇంకెవరు పంపుతారు? ఎప్పుడైనా చూసుకోండి, ప్రాతినిధ్యం లేని, నేను మేయర్ ఉన్నప్పుడు కానీ అంతకు ముందు కానీ నాకున్న నాలెడ్జ్ ప్రకారం ప్రాతినిధ్యం లేని వాళ్ళ దాంట్లో తప్పనిసరిగా వాళ్ళకి ఇవ్వాలి. ఒకవేళ అందరుంటే అప్పుడు ఇష్టం, అందరుంటే ఇష్టం, లేకపోతే మాత్రం తప్పనిసరిగా వాళ్ళకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. ఇది రూల్, ఇది యాక్ట్, ఇది చట్టం. కాబట్టి దయచేసి కమిషనర్ గారు, ఐఏఎస్ ఆఫీసర్లు అంటే ఇటు కలెక్టర్ కానీ కమిషనర్ కానీ ఒక మంచి గౌరవం, ఒక విలువ ఉంటుంది. వీళ్ళు చట్టాన్ని కాపాడతారు, వీళ్ళు మంచిగా పనిచేస్తారనే ఐఏఎస్ ఆఫీసర్లకు చాలా మంది గౌరవం ఇస్తారు, దండం పెట్టుకుంటారు, దరఖాస్తు ఇచ్చుకుంటారు. పొద్దున్న లేస్తేనే ఏదో ఒక దరఖాస్తు తీసుకొని పోతుంటారు. మరి మీకు ఇంత గౌరవం ఇచ్చే ప్రజలకు తెలిపవలసిన బాధ్యత లేదా? లిస్ట్ కనీసం ఒక్కరోజు ముందు ఎరమాకు అప్పటిదప్పుడే ఇచ్చినట్టు ఏంది? ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తుండ్రు. ధర్మం అనే చెప్పేదాన్ని ఇది ధర్మం కాదు, ఇది పూర్తిగా అధర్మం. ఇది తొండి బండిగా చెప్తున్నది. తొండి చేయకు, దండం పెడతా, నీకున్నది ఇటువంటి కాదు. నిజంగా
ఎదుటిన్నోనికి అవకాశం వచ్చి కొట్లాడాలి కానీ వాళ్ళకు భయపడి చేతులెత్తులు మాత్రం ఇది నీకే చెల్లుతుంది. దమ్ముంటే నువ్వు లిస్ట్ అలా చేయి, దాంట్లో ఎన్ని లోపాలు ఉన్నాయో ఎన్ని తప్పులు ఉన్నాయో తెలియవలసిన బాధ్యత మా పైన. మాకు ఎందుకు లిస్ట్ ఇవ్వవు? దాని వెనక ఒక్క పేజీ రాయలేవా? 3 పేజీల ఎజెండా పంపిన 4వ పేజీ పెట్టు. ఏమైనా పోయి ఉరికిపోయి ఏమైనా అడుగుతాం వాళ్ళకు? అంటే పూర్తిగా అభద్రతా భావం. ఎన్నికలను ఆ రకంగా జరపద్దు, మనమే చేతులెత్తుకోవాలి ఉరకాలే అనే ఆలోచనతో ఉన్న దాన్ని ఇటువంటి వాటిని ఒప్పుకునేది లేదు. 100కు 100% ఒకవేళ కనుక మైనార్టీలో కానివ్వండి మిగతా వాళ్ళ ఎలిజిబిలిటీ లేని వాళ్ళని కనుక మీరు ఎన్నుకుంటే 100కు 100% న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం. తప్పనిసరిగా ఎజెండాలో ఉన్న లోపాలను కూడా ప్రశ్నిస్తాం. ఎన్నికలు ఏ రకంగా జరగాలనేది కూడా తప్పనిసరిగా కోర్టుకు పోతాం. దాన్ని పూర్తిగా బహిర్గతం చేద్దాం. ఉన్న న్యాయస్థానాల్లో తలుపు తడతాం. ముఖ్యంగా బండి సంజయ్ గారు మీ ముఖం చూసి ఓటేసినందుకు మళ్ళొకసారి మీకు చెప్తున్నా, తప్పులు చేసే అవసరం లేదు. మనకు మెజార్టీ ఉంది. మీకు మెజార్టీ ఉంటే ఎవరి మీద భయం? మరి చేతులు ఎత్తుకొని గెలవండి. ఎవరు ఆపిరు? మీకు సీక్రెట్ పెట్టుకొని గెలవండి. మీకు ఎవరు ఆపిరు? ఎందుకు లిస్టులని పేరు? మేము ఎవరో మేయర్ మీద మాట్లాడు కాదు, మీ ముఖం చూసే జనాలు ఓటేసింది కదా. ఇప్పుడున్న మేయర్ కొలగాని సీన్ చూసి ముఖం ఓటేయలే. నా ముఖం చూసేయండి, నా ముఖం చూసి చేయండి అన్నారు కదా. మీ ముఖం చూసేసినాం కాబట్టి ఎవరైతే మీ కోట్లు వేసినారో మీ ముఖాలు చూసుకొని కనీసం వాళ్ళకన్నా లిస్టు ఏర్పడే విధంగా చేయండి అని నేను కోరుతున్నా. ముఖ్యంగా నా రిక్వెస్ట్ ఐఏఎస్ ఆఫీసర్స్ కు, ఇటు కమిషనర్ గారికి, కలెక్టర్ గారికి, ఇలాంటి చట్టాలను అగౌరవపరచకుండా జాగ్రత్తగా చూడండి. సరే, మాకు సంఖ్యా బలం లేదనే ఉద్దేశంతో వాళ్ళు చెప్పినట్టే వినుడు మాత్రం దీన్ని మాత్రం సహించాం. ఎక్కడనో కాడ పరిష్కారం ఏర్పడుతుంది. తప్పనిసరిగా న్యాయస్థానాన్ని మీ మీద కూడా పోవాల్సి వస్తుంది. కాబట్టి నేను ముందుగానే చెప్తున్నా, దీన్ని లిస్టు ఇవ్వకుండా దీన్ని ఎజెండాను ఇవ్వడం పంపడం అంటే పూర్తిగా 66 మంది కార్పొరేట్లకు అగౌరవపరచుడే. ఇది అన్యాయం, అక్రమం. వెంటనే కనీసం ఈ రోజన్నా లిస్టు పంపండి, చదువుకుంటాం మేము. సో కలెక్టర్ గారికి నా మనవి, ఇదిగా మాత్రం మీరు చర్యలు తీసుకోకపోతే ఇక మున్సిపాలిటీని ఎవరు పట్టించుకున్నట్లేడు. అడిగిందే ఇచ్చేసుడే, ఏదైనా చేసుడే ఇష్ట రాజ్యాంగా నడుతుంది అని తెలియపరచు. జై తెలంగాణ.